దేవా యేసుదేవా ఇలకు దిగిరావా, దేవా యేసుదేవా ఇలకు దిగిరావా. పరమ పావన దేవా పాలించగనివు రావా, పరమ పావన దేవా పాలించగనివు రావా. నిన్నే నమ్మియున్నాను, నీకై వేచియున్నాను. దేవా యేసుదేవా ఇలకు దిగిరావా, దేవా యేసుదేవా ఇలకు దిగిరావా. ఈ దివ్య పూజాబరిలో ప్రత్యేక విధముగా మా కుటుంబముల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి కుటుంబీకులు విశాఖపట్నం అగ్రపీఠము, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ యమ్మాల మరియదాస్, శ్రీమతి నిర్మలా కుమారుడు రత్నకుమార్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవడు ఆనంద్ మైకల్కి సంపూర్ణ స్వస్థత, నోటి మాట కోసము, దినకరణకు ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, రెవరెండ్ ఫాదర్ భోగి అజ్జు ఎంఎస్ఎఫ్ఎస్ గారికి తన గురుత్వ అభిషేకాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. సువార్త పరిచర్య సేవలో దేవుడు తోడుగా ఉండాలి అని కుటుంబములు అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించి నరకాపాయ స్థితిలో ఉన్నవారి ఆత్మలకు, మరణించిన గురువులు మరియు పీఠాధిపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని యమ్మాల మరియదాస్, నిర్మల, రత్నకుమార్, యజ్జల ఆశాలత, దినకర్, ఆనంద్ మైకిల్, రాఫెల్ రాథన్, జూడ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచు ఉన్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠము, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అనూర్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు చేకూరాలి అని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని ఈ దివ్య పూజా బలిలో ఆ నిత్య సహాయ మాత పేరిట సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనము, గుంతకల్లు విచారణ, ఓజే శౌర్యులు, పి రోసి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలి అని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఆరోగ్యమాతకు స్తోత్రముగా కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము, కూకట్పల్లి విచారణ, అనిత్ జానుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని, దేవుని చిత్తముతో వివాహం జరగాలి అని, ఉద్యోగంలో ప్రమోషన్ త్వరగా రావాలని కోరుతూ కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచున్నారు. మ్యారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచున్నారు.
వీరి ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కొరకు, తలంపుల కొరకు ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, మనమందరము కూడా జూబిలీ మహోత్సవంలో పాలిభాగస్థులమై జీవిస్తున్నటువంటి వారలము. అందుకే ఈ ఏడాది శ్రీసభ మొదలుకొని అనేకమైనటువంటి పీఠాలు, విచారణలు, సంస్థలు, సభలు అందరూ కూడా ఈ జూబిలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అందుకే కొద్ది రోజుల క్రితమే వాటికన్ ప్రాంతంలో యావత్ ప్రపంచమంతా కూడా యువతీ యువకుల జూబిలీ మహోత్సవాన్ని పోపు గారి ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి మేత్రాసనాలు, అనేకమైనటువంటి విచారణలు, పీఠములు, వివిధ రకాలైనటువంటి పద్ధతిలో ఈ జూబిలీ మహోత్సవములను జరుపుతూ ఉన్నాం. ఈ యొక్క వేడుక మానవుని యొక్క లేదా అధికారుల యొక్క స్వీయ నిర్ణయమో కాదు. ఇది స్వయముగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మహావేడుక. ఈరోజు మనం మొదటి పట్టణంలో చదువుతున్నటువంటి గొప్ప అంశము, దేవుడైనటువంటి యావే మోషేను పిలిచి తన ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశమే ఈ జూబిలీ మహోత్సవాన్ని జరుపుకునేటువంటి సందర్భము. ఈ జూబిలీ మహోత్సవం రోజున మనమందరము కూడా జ్ఞాపకపరుచుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు, సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే, దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియపరిచినటువంటి ఒక గొప్ప సత్యము, స్వేచ్ఛ జీవితాన్ని జ్ఞాపకపరుచుకోమని తెలియపరచడం. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు, అనేక సంవత్సరాల తరువాత ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఈ స్వేచ్ఛ జీవితాన్ని జ్ఞాపకపరుచుకుంటూ దేవుడి చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియపరచమని చెప్పినటువంటి సందర్భము. రెండవదిగా ఈ జూబిలీ సందర్భముగా మనం అందరి జీవితాలు, స్థితిగతులను పునర్నిర్మించుకోవాలి. పాత జీవితాలను, పాత స్థితులను, పాత నియమాలను, పాత కట్టడలను మరలా మనం పునర్నిర్మించుకొని ఒక స్థితిలో నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఇంకా మూడవదిగా తెలియపరిచినటువంటి సత్యమే సమానత్వము కలిగి జీవించమని. ఈ జూబిలీ సంవత్సరంలో దేవుడైనటువంటి యావే ఏ విధంగా అయితే మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఈ 3 అంశాలను జూబిలీ వేడుకల్లో జ్ఞాపకపరుచుకొని దానికి అనుగుణంగా జీవించమని తెలియపరిచారు. ఈ జూబిలీ సంవత్సరంలో ఉన్నటువంటి మనము కూడా స్వేచ్ఛ జీవితాన్ని క్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించాడు. మనము కూడా ఈ పాత జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ, పునరుద్ధరించుకుంటూ సమానత్వముతోనూ ప్రేమతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి పాపములను, తప్పిదములను, అపరాధములను జ్ఞాపకపరుచుకొని ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దాన్ని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావదేవయేటిని పవిత్ర వస్త్రముగా గణింపుడు. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము పవిత్ర వచనములు 1 మరియు 8 నుండి 17 వరకు. ప్రభువు సీనాయి కొండ మీద మోషేతో మాటలాడి ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమని చెప్పెను. మీరు 7 సారులు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వస్త్రముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవస్త్రము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవస్త్రమున మీరు విత్తనములు వేయరాదు. దాని ఎంతట అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవస్త్రమంతా మీకు పవిత్ర వస్త్రము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినా, ఇతరుల నుండి ఏది కొనినా న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హితవస్త్రము ఇంకా ఎన్ని ఏండ్లున్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడు తోటి ఇశ్రాయేలీయుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువును. నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవా దేవా, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక.
అందరూ దేవా దేవా సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అందరూ దేవా దేవా సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల 4 చెరగుల వరకును గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవా దేవా సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభువు మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును. నీ ధర్మవతనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండును. ఆయన అనుగ్రహముకై వేచియుండును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండును. ఆయన అనుగ్రహముకై వేచియుండును. హల్లెలూయా 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 హల్లెలూయా. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును.
ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ కాలమున శతాధిపతియగు హేరోదు యేసును గూర్చిన సమాచారమును విని, ఇతడు బాప్తిస్మ యోహానే, అతడే మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువులో కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హెరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఎలయన ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హెరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏము కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన బాప్తిస్మపు యోహాను శిరస్సును ఒక పళ్ళెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కానీ తన ప్రమాణమును నిలబెట్టుకొనుటకై అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలో నున్న యోహాను శిరచ్ఛేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహము తీసుకొని పోయి భూస్థాపితము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో హేరోదు మహారాజు మొట్టమొదటిగా తన జీవితంలో కలవరపాటుకును భయాందోళనకు గురి అగినట్లుగా మనం ఈనాటి సువార్త ద్వారా చదువుతూ ఉన్నాం. కారణం ఏంటి? హేరోదు మహారాజుకు యేసుక్రీస్తు చేస్తున్నటువంటి పరిచర్యను చూసి, ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చిహ్నాలను చూసి, ప్రభు అయిన యేసుక్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రజలను చూసి హేరోదు మహారాజుకు మరల తన మనస్సులోనూ మదిలోనూ ఆందోళనను భయాన్ని పొందుకుంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి 3 కారణాలు మనం చెప్పవచ్చును. దానిలో మొట్టమొదటి కారణము హేరోదు యొక్క అపరాధ భావము. ఏంటి హేరోదు మహారాజు యొక్క అపరాధ భావము అని మనము మాట్లాడుకుంటే, హేరోదు మహారాజు బాప్తిస్మపు యోహానును శిరచ్ఛేదనం చేయించాడు అని, ఒక నీతిమంతుని యొక్క రక్తాన్ని, ఒక నీతిమంతుని యొక్క మరణానికి కారకుడు అని హేరోదు మహారాజుకు తెలుసు. కారణము హేరోదు మహారాజు చేస్తున్నటువంటి తప్పుదములను, ఆయన జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని,
ఆయన నడుస్తున్నటువంటి నడకను యోహాను గారు పదే పదే మందలిస్తూ వచ్చారు. ఆయనను మందలించారు అని హేరోదు, హెరోది యొక్క కుమార్తె వీరు ముగ్గురు కూడా యోహాను శిరచ్ఛేదనం చేయించడము వారికి తెలుసు. కనుక ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసి హేరోదు మహారాజుకు మరలా యోహాను తిరిగి వచ్చాడేమో, యోహాను మరలా అదే శక్తితో యేసుక్రీస్తు రూపంలో తిరిగి వచ్చాడు అని భయముతో జీవించడం ప్రారంభించాడు. కారణం ఏంటి అంటే ఆయన నీతిమంతుని మరణానికి కారకుడయ్యాడు. ఆ అపరాధ భావము తన జీవితంలో అలా మిగిలిపోయి ఉండిపోయింది. అందుకే నీతిమంతుని యొక్క మరణం విషయంలో అన్యాయము చేసే ప్రతి సమయంలో మన జీవితంలో కూడా ఇలాంటి అపరాధ భావంతో జీవిస్తూ కృంగిపోతూ ఉంటాం. అందుకే మనము యేసు ప్రభువు అనుసరించినటువంటి 12 మంది శిష్యులలో యూదా ఇస్కారియోతు తను చేసినటువంటి పాపానికి అన్యాయముగా నేను ఒక నీతిమంతుణ్ణి మరి అప్పగించాను, మరణానికి కారణమయ్యాను అని తన అపరాధ భావంతో వెళ్ళి ఉరివేసుకొని చనిపోతూ ఉన్నాడు. అక్కడ యూదా ఇస్కారియోతు శాశ్వతంగా మరణించాడు. ఇక్కడ ఈరోజు హెరోదు మహారాజు మానసికంగా కృంగిపోతూ జీవించాడు. అందుకే ఈరోజు ఈ లోకంలో ఎవరికి మనం అన్యాయం చేసినా, అన్యాయపు జీవితముతో ఇతరులను మరి బాధ పెట్టిన ఈ అపరాధ భావము మనలను నిరంతరము వెంటాడుతూ ఉంది. అందుకే దేవుడు కయ్యూనును మందలిస్తూ గద్దిస్తూ అతను మరి శపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే తన సహోదరుడైనటువంటి హాబేలుని యొక్క రక్తానికి మరణానికి కారకుడయ్యాడు. అందుకే దేవుడు కయ్యూనును శిక్షిస్తూ ఉన్నాడు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు హెరోదు మహారాజు అన్యాయముగా యోహాను గారిని చంపివేయడం ద్వారా తనలో ఈ అపరాధ భావము ఉండిపోయి యేసు ప్రభువును చూసి భయపడుతూ ఉన్నాడు. ఇంకో రెండవ కారణమే యేసు క్రీస్తులోను యోహాను గారిలోను సారూప్యతలు పోలికలు ఒకేలాగా ఉండటము హేరోదు మహారాజు యొక్క కలవరపాటుకు రెండవ అతి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు అంటే బాప్తిస్మపు యోహాను ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక నూతన మార్గాన్ని చూపిస్తూ పశ్చాత్తాపపడమని, మారు మనసు పొందమని, హృదయ పరివర్తనము పొందమని బోధించినటువంటి వ్యక్తి యోహాను గారు, బాప్తిస్మపు యోహాను గారు. దానితో పాటు నీతిని, న్యాయమును, సత్యమును వెతకమని చెప్పినటువంటి వారు. అదే రీతిగా యేసు ప్రభు కూడా యోహాను ఎప్పుడైతే మరణించాడో, ఆయన మరణించిన తర్వాత ప్రభు అని యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభంలో కూడా ఈ మారు మనస్సు గురించి, పశ్చాత్తాపపు హృదయాన్ని గురించి, సత్యాన్ని గురించి, నీతిని గురించి ఆయన కూడా బోధించాడు. ఏ విధంగా అయితే యోహాను యొక్క జీవితంలో ఆయన బోధనలను ఆలకించి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా యోహాను గారిని అనుసరించారో, అదే రీతిగా యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసి ఆయన బోధనలను ఆలకించి వేల మంది ప్రజలు తండోపతండాలుగా యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు. వీరిద్దరి జీవితాల్లో ఒకే రీతిగా వారు ప్రయాణం ఉండటం చేత హెరోదు మహారాజు యొక్క హృదయంలో ఈ కలవరపాటుకు కారణమైంది. ఇంకా మూడవదిగా ఎందుకు హెరోదు మహారాజు తన జీవితంలో భయానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభు, అదే రీతిగా యోహాను గారు కూడా
వారిరువురు సత్యాన్ని బోధించడంలో ఎవరికిని భయపడినటువంటి వ్యక్తులు. యోహాను గారు హేరోదు మహారాజు ఖండిస్తాడు, చంపవేస్తాడు, హింసిస్తాడు అని తెలిసినప్పటికీ కూడా పదే పదే ఆయన నీతిని, ఆయన సత్యాన్ని, న్యాయాన్ని గురించి బోధించారు. అదే రీతిగా యేసు ప్రభువు కూడా తన జీవితంలో మరి నీతిని, న్యాయాన్ని గురించి మరి ఖండించినటువంటి వ్యక్తుల్లో యేసు ప్రభు ప్రథములు. ఈ రీతిగా ఏ విధంగా అయితే యోహాను గారి సమయంలో అన్యాయముగా యోహాను గారిని చంపివేసి ఆ పాపానికి ఒడిగట్టాడో, ఈరోజు అదే ప్రజలు మరలా యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్న సమయంలో ఈ ప్రజలందరూ కూడా మరలా ఏకమై నాపైకి తిరుగుబాటు చేస్తారేమోననేటువంటి భయాందోళనతోనే హేరోదు మహారాజు తన జీవితాన్ని గడిపి చివరికి తన జీవితము ముగించడము మనం చదువుతూ ఉన్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో హేరోదు మహారాజును చూసి నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, ఇదిగో ఏ విధంగా అయితే అన్యాయంగా మనము ఇతరులకు హానిని తలపెట్టిన, కీడును తలపెట్టిన, అన్యాయపు మాటలతో ఇతరులను బాధ పెట్టిన, అది మనలను పదే పదే అపరాధ భావముతో ఆందోళనకు గురి చేస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది, మనల్ని తిరిగి అది గాయపరుస్తూ ఉందనేటువంటి సత్యాన్ని ఈ హేరోదు మహారాజు నుండి మనం నేర్చుకోవాలి. ఆయన చేసినటువంటి పొరపాటును తెలుసుకొని క్షమాపణ కోరకుండా కఠినాత్ముడుగా జీవించాడే తప్ప మారు మనస్సు పొందుకోలేదు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హేరోదు మహారాజు వలె కొన్నిసార్లు జీవిస్తూ ఉంటాం. ఇతరులను బాధ పెడుతూ అన్యాయపు మాటలతో, అన్యాయపు క్రియలతో, అనవసరమైనటువంటి మరి చెడు క్రియలతో ఇతరులను బాధ పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనము కూడా కఠిన హృదయాల వలె మారు మనసు పొందక, క్షమాపణ కోరుకోక ఇలా జీవించేటువంటి వారు అనేక మంది. కనుక ఈ సమయంలో ఆ దేవాతి దేవుని వేడుకుందాం. పేతురు గారు తాను కఠినుడిగా జీవించినప్పటికీ, తాను దేవుని విషయంలో బాధ పెట్టినప్పటికీ, ఆయన తిరిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, మారు మనసు పొంది క్షమాపణ కోరినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన స్వీకరించుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను అదే రీతిగా స్వీకరించాలి అంటే, తన హత్తును చేర్చుకోవాలి అంటే, మనము కూడా మనం ఇతరులకు చేసినటువంటి అన్యాయాన్ని జ్ఞాపకపరుచుకొని ప్రభువుని క్షమాపణ కోరుతూ, మన సహోదరుని ఎవరి విషయంలో అయితే మనం అన్యాయంగా జీవించామో, అన్యాయంగా ప్రవర్తించామో వారితో మరలా క్షమాపణను, సత్సంబంధాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జోచి నిరాకర రూపా మొక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మాదిరి రసము తెచ్చి అర్పించన మకరందం
మనసంత పరిమళము తనువంత మధురిమను పూచే మనుగడలు అర్పింతు దేవ సమర్పింతు దేవా నిరాకర రూపా. సహోదరి సహోదరులారా, నేరును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునుగాను రక్షకునుగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్ర ఆత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలో చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తలులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును క్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తును కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. నిత్య జీవమొసగే ఈ అద్భుతాహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం. నిత్య జీవమొసగే ఈ అద్భుతాహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం. స్వీకరించి ఆరగించి జీవం పొందండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. స్వీకరించి ఆరగించి జీవం పొందండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. పునీత ఇన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినన ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమున
సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించిన వారితో నీ నుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణ ద్వారా వారి నిత్య రక్షణకు పాత్రులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభకరమాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకరమాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి. భక్తితో మేము జపించ, భక్తితో మేము జపించ. జపమాలను మాకు ఒసగితివి, జపమాలను మాకు ఒసగితివి. అమ్మా వందనం, మరియమ్మా వందనం. అమ్మా వందనం, మరియమ్మా వందనం. శుభకరమాత మరియమ్మ,